ఉమ్, ఇప్పుడు ప్రయాగరాజ్లో జరిగేది కుంభమేళ. ఈ కుంభమేళ ఉమ్. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దాంతోపాటు ప్రయాగరాజుల్ని కుంభమేళ రావడానికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ ఈ ఆ, జనవరిలో 12 సంవత్సరాల తర్వాత వస్తున్న స్పెషలైజేషన్ ఏంటి? అసలు ఈ కుంభమేళ ప్రత్యేకత ఏంటి? ఓన్లీ సాధకులు, అఘోరలు వీళ్ళు మాత్రమే రావడం ప్రత్యేకత ఏంటి? ఆ సమయంలో స్నానం చేసి వాళ్ళు పూజలు చేసుకోవడానికి ప్రత్యేకత ఏంటి? చాలా సార్లు చెప్తా, భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉమ్, పండ ఆత్మ విషయాబుద్ధి అంటారు. ఓకే. పండగలు అనేటటువంటి ఆత్మవిచారణ చేయడానికి పెట్టినటువంటి ఒక సాంకేతికమైనటువంటి భౌతికమ భౌతికమైనటువంటి ఆచరణ. అంటే ఆత్మ విద్యను బోధించడానికి కావలసినటువంటి ఆత్మని చైతన్యపరచడానికి కావలసినటువంటి సాంకేతికమైనటువంటి విజ్ఞానాన్ని లోపల పెట్టి బయటికి భౌతికంగా చూస్తే అది ఒక ఆచారం కింద కనపడుతుంది. ప్రతి పని యందు అంతర్లీనంగా ఉన్నటువంటి ఆత్మశక్తిని జాగృతం చేయడానికి ఏర్పాటు చేసినటువంటివే పండుగలు. పండుగల్లో మీరు ఆచరించేటువంటి పూజ కానీ, ధూపం దీపం నైవేద్యం, ఉపాసన, అలాగే ఉపవాసము, దాంట్లో పెట్టేటటువంటి ఈ నైవేద్యాలు, వీటి వెనక ప్రతి కాలం యొక్క సంధిలోనూ ఒక పండుగ వస్తుంది. ప్రతి ఋతువు యొక్క సంధిలోనూ ఒక పండుగ వస్తుంది. అలాగే సూర్యోదయానికి ముందు ఒక పండుగ, మధ్యలో ఒక పండుగ, సాయంత్రం ఒక పండుగ, సూర్యాస్తమయానికి. ఈ సంధి సమయాలు అంటారు, వాటినే సంధ్యావందనం అంటారు. ఉమ్, ఇవి చేయడం వలన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి మూడు రకాల ఫలితాలు ఉంటాయి. కుంభమేళా కూడా అలాంటి దాంట్లో ఒకటి. ఓకే. కుంభమేళా అంటే ఒక అమృత కలశం అనే కుంభం, దేవతలు, రాక్షసులు ఇద్దరు క్షీరసాగర మథనం చేస్తే దాంట్లో లక్ష్మీదేవి, ఐరావతం, కల్పవృక్షం, చింతామణి, చింతామణి పీఠం అన్నమాట, చింతామణి, ఇలాంటివి అన్నీ కూడా ఉద్భవించిని. హాలాహలం, విషం, విషం ఆఖరికి అమృతం, అమృత భాండం అంటే అదే కుంభం. ఇది దేవతలు, రాక్షసులు మాకు కావాలి, మాకు కావాలి. రాక్షసులు కనుక అమృతం సేవిస్తే పర్మనెంట్ గా వాటి శాశ్వతమైనటువంటి అమృతత్వాన్ని పొంది ఈ లోక వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి దేవతలే పొందాలి అంటే మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం బతకాలి. చెడ్డవారికి అమరత్వం వచ్చిందంటే ఇక శాశ్వతంగా దుఃఖం ఉంటుంది. కాబట్టి దేవతలు ఆ అమృత బాండాన్ని గరుత్మంతుడికి ఇచ్చి పంపించారు. ఇది పౌరాణిక కాదు. ఉమ్, గరుత్మంతుడు తీసుకువెళ్తుండగా 4 చోట్ల ఒక దాన్ని ఉంచడం జరిగింది, దాకుండడం జరిగింది, అది పెట్టడం జరిగింది. 4 నదుల్లో, 4 చోట్ల. అది హరిద్వార్లో, అలాగే మనకి ప్రయాగరాజ్లో, మూడవది త్రయంబక్, నాసిక్లో, ఇంకోటి ఉజ్జయినిలో. ఉజ్జయినిలో క్షిప్రా నది, అలాగే త్రయంబకులో గోదావరి, ఇక్కడ ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం, అక్కడ గంగా హరిద్వార్లో. ఈ అమృత బిందువులు అక్కడ పడిన సందర్భం ఆ యొక్క మకర రాశిలో ఉండగా మనకి ఆ అమృత తత్వం బయటికి వస్తుందని, అందుకు అక్కడ స్నానం ఆచరించిన వాళ్ళకి అనేక శారీరకమైనటువంటి రోగాలు కలిగి మానసిక శాంతిని లభ్యం పొంది ఆధ్యాత్మిక ఉన్నతికి దారి తీసేటటువంటిదిగా చెప్పబడుతూ ఉంది మన పౌరాణిక గాథ. అంతేకాదు, అన్ని నదులు కూడా ప్రవహిస్తూ ఉండేటువంటి సమయంలో ఏ ఏ నది ఔషధి తుల్యంగా ప్రవహిస్తుందో ఆయా సమయంలో లోకంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా అక్కడికి తీసుకుని వెళ్ళేటువంటి ఒక ప్రక్రియను చేస్తే లోకంలో ఉన్నటువంటి వారిలో ఆధ్యాత్మిక శక్తి, మానసిక శాంతి, శారీరకమైనటువంటి రుగ్మతల్ని తొలగడానికి ఇది ఏర్పాటు చేసినటువంటి ఒక రకమైనటువంటి అధ్యాత్మ ప్రక్రియ.
ఈ కుంభమేళ ప్రతి 3 సంవత్సరాలకి ఈ 4 చోట్ల జరుగుతుంది. అంటే హరిద్వార్ 3 సంవత్సరాలు హరిద్వార్లో జరిగిందంటే నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత మనకి ఆ, ఆ, త్రయంబకంలో జరుగుతుంది. త్రయంబకంలో 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ, ప్రయాగరాజ్ 3 సంవత్సరాలు అయిన తర్వాత మనకి క్షిప్రా నదికి ఉజ్జయినిలో జరుగుతుంది. ఈ విధంగా 4 3 12 ఈ విధంగా కుంభమేళ జరుగుతుంది. కుంభమేళ తర్వాత 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేది అర్ధ కుంభమేళ. ఇది ఒక్కొక్క చోట 6 సంవత్సరాలకి జరిగిన తర్వాత ఈ 6 సంవత్సరాలు ఎక్కడ జరిగితే ఇంకో చోట 6 సంవత్సరాలు. ఇప్పుడు జరిగేది అర్ధ కుంభమేళ. ఈ అర్ధ అర్ధ కుంభమేళ. కుంభమేళ ఈసారి మనకి ప్రయాగరాజ్లో జరుగుతుంది. ఓకే. మరలా ఈ 6 సంవత్సరాలు 12 సంవత్సరాలకు వచ్చేటటువంటి కుంభమేళ అంటారు. ఉమ్. పూర్ణ కుంభమేళ. పూర్ణ కుంభమేళ అంటే 12 సంవత్సరాలకి ప్రతి 4 క్షేత్రాల్లో 12 సంవత్సరాలు అయిన వెంటనే 4 సంవత్సరాలు 4 12 ఇలాగా 12 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేది మహాకుంభమేళ అంటారు. ఇది కుంభమేళ చరిత్ర. ఇక కుంభమేళ గురించి మిగతా ప్రశ్నలు అడిగింది. బాబాజీ ఇప్పుడు ఎప్పటి నుంచి మొదలు ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఆ, దానికంటే ముందు ఇంకోటి అడగాలనుకున్నా. బాబాజీ, కుంభమేళకి సాధువులు, అఘోరలు చాలా మంది వస్తారని చెప్పేసి విన్నాము. కాకపోతే ఇది వాస్తవమా లేకుంటే అవాస్తవమా అనేది నాకు కూడా తెలియదు. విన్నది మాత్రమే. ఎక్కడి నుంచో వస్తారు, అక్కడ మాత్రమే కొన్ని వేల మంది, లక్షల మంది అఘోరలు, నాగసాధువులు, సాధకులు వీళ్ళందరూ కనిపిస్తారు. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు అని చెప్పేసి, కొద్ది దూరం అయిన తర్వాత అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంటది. ఇది ఎంతవరకు వాస్తవమో, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వెళ్తారు, దీని గురించి చాలా మందికి సందేహం ఉంది. ఇప్పుడు నన్ను చూస్తున్నారు, ఉమ్. నేను ఇక్కడ ఉన్నాను. అవును. మళ్ళా రే మళ్ళా రేపు ఇంకో చోట ఉండొచ్చు. అలా యోగుల యొక్క ప్రయాణం చాలా చురుకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అఘోరి బయలుదేరింది, అప్పుడే రీచ్ అయిపోయింది. మామూలు ఉమ్. వాళ్ళకి గుజరాత్ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? గంటకు. గుజరాత్ లో సోమనాథ్ ఆలయం ఇప్పుడు ఉమ్. ఆల్రెడీ నాకు అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి ఉమ్. ప్రతి ఉదయం సాయంత్రం ఫోన్ చేయాలి, రిపోర్ట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఒకరికొకరు అనుసంధానం జరుగుతుంటుంది. ఆ, చాలా వేగంగానే పనులు పూర్తి చేస్తాం మనం అనుకున్న సమయానికి. అవరోధం కలగకుండా ఉండాలి. అవరోధాలు కల్పించడం కూడా పై వాళ్ళు చేస్తుంటారు మా యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి. అందుకు మాకు అవరోధాలు కూడా మేము పరీక్షగానే చూస్తాం, సహజంగా వాటిని స్వీకరిస్తాం కూడా. అయితే ఈ విధంగా ఈ యోగులు ఎక్కడి నుంచి వస్తారు అనేది ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్లలోను వీటి ద్వారా పరిశీలించారు. చాలా మంది సైంటిస్టులు కూడా వస్తారు. 1,20,00,000 మంది పాల్గొంటారు. దాదాపుగా 1,20,00,000 మంది మా మా సైన్యం ఉంటుంది. ఉమ్. అందరికీ డిసైపుల్స్ ఉంటారు. మళ్ళీ వాళ్ళ భక్తులు వాళ్ళు అలాగా అనేక కోట్ల మంది అక్కడ. ఈ భూమండలం మీద జరిగే అతిపెద్ద మేళ కుంభమేళ. ఇంకా ప్రపంచంలో ఇంకెక్కడ జరగదు. దీనికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా నిర్దేశించిన సమయం, ఇవి నిర్దేశించబడిన సమయాలే. ఇప్పుడు ఓకే. అంటే ఈ మకర రాశి ఎప్పుడైతే ఈ కుంభరాశిలో ప్రవేశించినప్పుడు మనకి ఈ ఫిక్స్డ్ గా ఉంటాయి డేట్స్ అన్ని కూడా. కాబట్టి గిరి, పురి, తీర్థ, అరణ్య, సరస్వతి, వన్, అర సాగర్ అనేటటువంటి దశనామి ఉంటారు. 9 10 రకాలైనటువంటి పేర్లు ఉంటాయి, కల్ట్స్ అన్నమాట, విభాగాలు. అలాగే 14 అఖాడాలు ఉన్నాయి. ఈ 14 అఖాడాలని ఉపాఖాడాలుగా కలిపేసి 6 అఖాడాలు మెయిన్ గా చేశారు. అలాగే కిన్నెర అఖాడా అనే ఒక అఖాడాన్ని కూడా స్థాపించారు ట్రాన్స్జెండర్స్ కోసం ఈ మధ్యన. ఇవన్నీ కూడా అఖాడాలకి ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా ప్రకారమే సాధనలు ఉంటాయి. మినిమం 12 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత సేవక్ నుంచి ముందు సేవ, తద్విద్యుత్ ప్రణిపాతైన పరిప్రశ్న సేవ అని, ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే ముందు సేవకుడిగా మారాలి.
ఆ సేవ నుంచి సాధకుడిగా మారుతారు. సాధక నుంచి ఒక్కొక్క స్టేజీ మారుకుంటూ ఈ నాగా సాధువు కానీ అఘోర అనేది దశనామిలో లేదు. ఉమ్, ఇది శంకరాచార్యుల వారు ఫ్రేమ్ చేసినటువంటి ఒక 10 రకాలు. ఇవి కాకుండా ఉదాసీన్ అని రకరకాల బైరాగి అని చాలా కల్ట్స్ ఉన్నాయి ఈ సాధనలో సనాతనంలో. వాళ్ళందరూ కూడా వాళ్ళకి రికగ్నైజేషన్ లేదు. బట్ వాళ్ళకు కూడా ఈ మధ్యన స్నానానికి అవకాశం కల్పిస్తున్నాం. ఈ విధంగా దశనామిలో ఈ అఖాడాలకి ఒక్కొక్క అఖాడాకి ఇన్ ముందు ఫస్ట్ స్నానం అంటారు, దాన్ని సయి స్నానం అంటారు. ఈ సయి స్నానం మనకి 13వ తారీఖు మొట్టమొదటి స్నానం ప్రారంభమవుతుంది. ఒక్కొక్క కాడాకి ఒక్కొక్క నిర్దేశించిన సమయంలో సయి స్నానం వస్తారు. మొట్టమొదటి స్నానం చేసేటటువంటి ఆ రహదారి ఏదైతే ఉందో దాన్ని ఎవరూ తాకకూడదు. అది ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఓన్లీ సాధు సంతులు మాత్రమే, యోగా నాగ సాధువులు మాత్రమే ఆ పంథాలో వెళ్ళాలి. అది సతో పంత్, అంటే సత్పురుషుల యొక్క పంథ. వాళ్ళు స్నానం అయిన తర్వాతే ఈ కోట్లాది మంది స్నానం చేయాలి. ఉమ్. ఇది ఒక నియమం. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు ముందు ఒకరు వెనక ఇలా ప్రతి స్నానానికి ఇన్ని స్నానాలను ఉంటాయి. సయి స్నానం అంటారు. అది మౌని అమావాస్య 29వ తారీఖు, 13వ తారీఖుని ప్రారంభమైనది. 29వ తారీఖు ఒకటి, తర్వాత మళ్ళా శివరాత్రి వరకు కూడా 4-5 స్నానాలు ఉంటాయి. ఈ సహీ స్నానాలు చేస్తుంటారు. ఉట్టి రోజుల్లో కుంభమేళ అందరూ స్నానం చేయొచ్చు. పవిత్రమైనటువంటి తిథుల్లో మాత్రం ఈ సహీ స్నానం ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారనేది ప్రశ్న. అది ఇప్పటికీ ఎప్పటికీ ఎవరికీ తెలియనటువంటి రహస్యం. అది హిమాలయ యోగులకు మాత్రమే తెలుసు. అది ఇక్కడ రివీల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పైనుంచి వచ్చేటటువంటి కొంచెం సూచనప్రాయంగా చెప్తాం. ప్యారలల్ జోన్స్ అంటే మాకు ఓకే. ప్యారలల్ జోన్స్ అంటే ఇప్పుడు ఈ బాక్స్ లో ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. ఇద్దరం ఒకే దాంట్లో కనపడుతుంది. అవును. అక్కడున్న మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడున్న నేను అక్కడ ఉన్నాను. ట్రూ. మీరు గతంలో చూస్తే మీరు నన్ను 2-3 చోట్ల చూసుంటారు. రామ్ జనవరి 22 ఉమ్. చూసారా మీరు? మీరు చూసానని చెప్పారు నాకు. ఉమ్. చూశాను అక్కడ నైమిషంలో నైమిషారణ్యంలో, తర్వాత అయోధ్యలో. నైమిషంలో అయోధ్యలో అలాగే నేపాల్లో కూడా కనపడుతుంది. ఉమ్. అంటే మా గొప్పతనం కాదు అది. అది ఆ సిద్ధాశ్రమంలో స్ప్లిట్ చేసేటటువంటి ఒక ఎనర్జీని 3-4గా స్ప్లిట్ చేస్తారు. ఆ స్ప్లిట్ చేసేటటువంటి టెక్నాలజీ రేపు మీకు సైంటిఫిక్ గా కూడా రాబోతుంది. దాన్ని టెలిపోర్టేషన్ అంటారు. ఇప్పుడు ఓకే. టెలిఫోన్ వచ్చింది, టెలివిజన్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, ఉమ్. జూమ్ వచ్చింది. తర్వాత టెలిపోర్టేషన్ అంటే ఇక్కడున్న వ్యక్తి మీరు ఆ ఛాంబర్లోకి వెళ్ళిన వెంటనే మీరు ఏ నెంబర్ కొడతారో ఆ నెంబర్కి లో అమెరికాలో నెంబర్కి మీరు వెళ్ళిపోతారు ఆ గదిలోకి. ఓకే. ఇట్స్ కాల్డ్ టెలిపోర్టేషన్. ఏమంటారు? టెలిపోర్టేషన్. ఆ, అంటే టెలిఫోన్ పోయి టెలిపోర్టేషన్ వస్తుంది. ఓకే. ఈ టెలిపోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అయిపోతారు అన్నమాట మీరు. ఇది ఎలాగా అనేది ఆల్రెడీ యోగులు చేస్తున్న పని అది. సరే. ఇక మీకు రాబోయే రోజుల్లో ఇది సైన్స్ గా వస్తుంది. సైన్స్ గా మారుతుంది కొన్నాళ్ళ తర్వాత. మా ఆలోచన, మేము చేసే పద్ధతులు ఒక సైకిల్లో వస్తాయి. ఈ పుష్పక విమానం ఉంది. ఇప్పుడు అలాంటి విమానం ఎవరు తయారు చేయగలరు? చేయలేరు. కాలక్రమేణా పుష్పక విమానం వస్తుంది. మళ్ళీ అంటే వస్తుంది. అప్పుడు ఉన్నది నెమ్మది నెమ్మదిగా కాలక్రమాన తగ్గిపోతుంది మేధశక్తి. మరలా పునః మేధశక్తి వస్తుంది. ఓకే. మరలా అప్పటికి వెళ్తాం. అంటే ఒక సైకిల్లో ఉంటాయి అన్నమాట. ఏం ఉమ్. కొత్తవి కాదు. మీరు చెప్పేవన్నీ కూడా సైన్స్ కనిపెట్టాము, ఎంత విమానాలు కనిపెట్టేసాము, మీకు ఎంత సౌఖ్యాన్ని ఇచ్చాము, మీరేం చేశారు? ఏం చేయరు. లోపల బ్రెయిన్ ఏం చేయదు కూర్చుని, వీటి చేత చేయిస్తుంది. అలాగే ఈ హిమాలయ యోగులంతా కూడా మీకు మీకు ఆలోచన వస్తుందంటే మీరు సైంటిస్ట్ అవుతున్నారంటే దాని వెనక సైంటిస్ట్ ఉంటాడు. మీరు కూర్చుని ఏం చేశారు? ఇక్కడికి వచ్చి యుద్ధం ఆపొచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఈ ఆడపిల్లల మీద ఈ పని మాది కాదు.
చెయ్యి చేస్తుంది, బ్రెయిన్ లోపల కూర్చుంది. ఉమ్, చేయడానికి తాను ఆధారమై కనిపిస్తుంది. అలా మా పని మాకు ఉంటుంది. దయచేసి తెలియని వాళ్ళు పిల్లలు అందరూ కూడా కింద కామెంట్లు కూడా అలాంటివి చెప్తున్నారు కాబట్టి వారికి సమాధానంగా, అంటే పిల్లలు తెలియదు కాబట్టి, రేపు ఈ దేశ భవిత మీది, ఈ దేశం మీది, రేపు మీకు భవిష్యత్తు సరిగా ఉండదు. అందుచేత మన సనాతన సాంప్రదాయం ప్రపంచంలోకెల్లా అతి అద్భుతమైనది. దాంట్లో ఉన్నటువంటి రహస్యాలు అడిగి తెలుసుకోండి. మీరు ఎన్ని ప్రశ్నలైనా వేయండి. మేము ఎంతో కాలం ఉండేవాళ్ళం కాదు. మా మా పని మాకు ఉంది. కాబట్టి మీరు సనాతన ధర్మం గురించి, మన యొక్క ఆత్మజ్ఞానాన్ని గురించి వివాదాస్పదం కాకుండా ప్రశాంతంగా ఒకసారి ఒక రీసెర్చ్ చేసినట్టుగా పరిశోధన చేయండి. ప్రపంచ దేశాలకు మీరు అందరూ కూడా ఆదర్శంగా నిలుస్తారు. ఇది కాబట్టి అందరూ వస్తారు, ఎక్కడికక్కడ వెళ్ళిపోతారు. ఇది శాటిలైట్లు గమనించు. ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ అబ్జర్వర్స్ కింద వస్తారు, కెమెరాలు పట్టుకుని వస్తారు. ఎటు వెళ్ళిపోయారు, ఎవరెవరు ఎటు వెళ్ళారు ఎవరికి తెలియదు. అంటే ఇది ఒక ప్యారలల్ జోన్స్ అని ఉంటాయి. ఒక ఒక చోటకు వెళితే ఇంకొక చోటకు వెళ్ళిపోయేటటువంటి శక్తి, సాధన ఉమ్, మనకి హిమాలయ యోగంలో ఉంది. అలాగే అలాగని ఫిజికల్ గా వెళ్ళరా అంటే, కింద స్థాయి వాళ్ళందరూ ఫిజికల్ గా మామూలుగానే వెళ్తారు. ఇదే పెద్ద విచిత్రంగా చెప్పుకోవాల్సింది లేదు. ఎవరి కారులో వాళ్ళు వెళ్తారు, ఎవరి బస్సులో వాళ్ళు వెళ్తారు, ఎవరి ట్రైన్లో వాళ్ళు వెళ్తారు, కింద స్థాయి వాళ్ళు. కానీ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాడు అదృశ్యం అవడం అంటే, వారు ఈ ప్యారలల్ జోన్స్ ద్వారా, స్ప్లిట్టింగ్ పర్సనాలిటీ ద్వారా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవి బయటికి చెప్పే రహస్యాలు కాదు. అలా కూడా ప్రయాణం చేయవచ్చు.